నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రపంచంలో గూగుల్ నడిపేది ఒక భారతీయుడు, మైక్రోసాఫ్ట్ నడిపేది ఒక భారతీయుడు. ఇలాగా మనం ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో దాదాపు 50 కంపెనీల వరకు భారతీయ మూలాలు ఉన్నటువంటి భారతీయులే సీఈఓలుగా పనిచేయడం మనం చూస్తూనే ఉన్నాం. బ్రిటన్ ప్రధానమంత్రిగా ఇటీవలే ఒక భారత మూలాలున్న వ్యక్తి పనిచేశాడు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత మూలాలున్న మహిళ పనిచేసింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది 3.5 కోట్ల మంది భారతీయుల నెట్వర్క్ ఫలితం. ప్రపంచంలోనే అతి పెద్ద డయాస్పోరా మనది. మరి ఈ శక్తి ఎలా ఏర్పడింది? భారతదేశం వదిలి వెళ్లిన వాళ్ళు ప్రపంచాన్ని ఎలాగ శాసిస్తున్నారో మనం తెలుసుకుందాం. మొదట మనం కొన్ని సంఖ్యలు చూద్దాం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,54,00,000 మంది భారతీయ మూలాలున్న వ్యక్తులు ఉన్నారు. ఇందులో దాదాపు 1.5 కోటి మంది ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐస్. మిగతా 2 కోట్లకు పైగా భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డయాస్పోరా. చైనా, మెక్సికో డయాస్పోరాల కంటే కూడా పెద్దది. అమెరికాలోనే 50 లక్షలకు పైగా భారతీయ మూలాలున్న వారు ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా యుఏఈలో లక్షలాది మంది భారతీయ కార్మికులు నిపుణులుగా పనిచేస్తున్నారు. మరో ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే 2023లో దాదాపు మన భారతదేశానికి వచ్చిన రెమిటెన్స్లు అంటే విదేశాల నుంచి భారతదేశానికి పంపించిన డబ్బు దాదాపు $120 మిలియన్. ఇది మెక్సికోకు వచ్చిన మొత్తం కంటే దాదాపు రెట్టింపుగా ఉంది. ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్లు అందుకునే దేశం భారతదేశమే. ఇండియా డయాస్పోరా ఒక్క రోజులో ఏర్పడలేదు. దీని చరిత్రను 2 పెద్ద అలలుగా చూడవచ్చు. మొదటి అల వలస కాలం. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో లక్షలాది మంది భారతీయ కార్మికులను ఒప్పంద కూలీలుగా, ఇండెంచర్డ్ లేబర్ అంటారు వారిని, ఫిజీ, మారిషస్, దక్షిణాఫ్రికా, కరేబియన్ దీవులకు తరలించారు. ఈ వలసదారుల వారసులే ఈ రోజు మారిషస్, ఫిజీ వంటి దేశాల్లో గణనీయమైన జనాభాగా ఉన్నారు. అక్కడ రాజకీయాల్లో కూడా మన భారతీయులే ప్రథమ పాత్ర వహిస్తున్నారు. 1960 నుండి నేటి వరకు చూసినట్లయితే ఇది నైపుణ్య ఆధారిత వలస. అమెరికాలో 1965లో వలస చట్టాలను సవరించిన తర్వాత భారతీయ ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో అమెరికా, బ్రిటన్, కెనడాలకు వెళ్లారు. 1990 తర్వాత ఐటీ బూమ్ తో ఈ ప్రవాహం మరింత వేగం పుంజుకుంది. 2000 నుండే ఈ రోజు మనం చూస్తున్న టెక్ డయాస్పోరా ఏర్పడింది. ఇప్పుడు అసలు కథలోకి వెళ్తే కార్పొరేట్ ప్రపంచం సుందర్ పిచాయ్ గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ అరవింద కృష్ణ, ఐబిఎం చెందినటువంటి సీఈఓ లీనా నాయర్ ఛానల్ కు సీఈఓగా పనిచేశారు. ఇవాళ కొన్ని పేర్లు కాదు, ఫార్చ్యూన్ 500 కంపెనీలో దాదాపు 24 కంపెనీలున్న భారత మూలాలను సీఈఓలు నడిపిస్తున్నారు. అమెరికాలో స్టార్టప్ ఎకోసిస్టంలో కూడా భారతీయ ఎంటర్ప్రెన్యూరల్ పాత్ర గణనీయంగా ఉంది. ఎందుకు ఇంతమంది భారతీయులు టాప్ పొజిషన్లకు చేరుకుంటున్నారు? విశ్లేషకులు చెప్పే కారణాల్లో మన భారతీయులకు ఇంగ్లీష్ భాషా నైపుణ్యం ఉంది. ఐఐటి, ఐఐఎం వంటి సంస్థల్లో లభించే కఠినమైనటువంటి శిక్షణ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ శిక్షణ మరియు బహుళ సాంస్కృతిక వాతావరణంలో పెరగడం వల్ల వచ్చే అనుకూలత, అడాప్టబిలిటీ అనేవి ప్రధానమైనవిగా చెప్పవచ్చు. ఇది కేవలం వ్యాపార ప్రపంచానికే పరిమితం కాదు. రాజకీయాల్లోకి చూస్తే రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఐర్లాండ్, పోర్చుగల్ వంటి దేశాల్లో కూడా భారతదేశ మూలాలున్న నేతలు ప్రథమ స్థానాల్లో ఉండడం మనం గమనించవచ్చు. ఇండియా డయాస్పోరా వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా భారత మూలాలున్న 200కి పైగా అత్యున్నత స్థాయి ప్రజాసేవకుల జాబితాను ప్రచురిస్తున్నాయి. వీరు కలిసి దాదాపు 55 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోన్నారు. సాంస్కృతికంగా చూస్తే భారతీయ ఆహారం, యోగా, బాలీవుడ్ సంగీతం, పండుగలు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన స్రవంతిలో భాగమయ్యాయి. అమెరికాలోని ప్రతి పెద్ద నగరంలోనూ
ఇండియన్ రెస్టారెంట్లు, దీపావళి వేడుకలు ఇవి నేడు సాధారణమైనటువంటి దృశ్యాలు. చదరంగంలో విశ్వనాథానందం ప్రపంచ ఛాంపియన్గా ఎదగడం కూడా ఇదే సమయంలో భారత ప్రతిభ ప్రపంచ వేదికపై నిలబడడానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ఇండియన్ డయాస్పోరా భారతదేశానికి ఏమిస్తోంది? మొదటిది, ఆర్థికంగా రెమిటెన్స్ల ద్వారా భారత జీడిపికి దాదాపు 3.5% వాటా అందుతోంది. ఇది లక్షలాది కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందుతోంది. రెండవది సాఫ్ట్ పవర్. భారత ప్రభుత్వం ఈ డయాస్పోరాను దౌత్యపరమైన వనరుగా చురుకుగా ఉపయోగించుకుంటుంది. ప్రధాని విదేశీయ పర్యటనలో పెద్ద డయాస్పోరా సమావేశాలు నిర్వహించడం, ప్రవాసీ భారతీయ దివస్ వంటి కార్యక్రమాలు దీనికి ప్రత్యేకమైన ఉదాహరణలుగా చెప్పవచ్చు. మూడవది నైపుణ్యం, పెట్టుబడుల బదిలీ. విదేశాల్లో స్థిరపడినటువంటి భారతీయ నిపుణులు, వెంచర్ క్యాపిటలిస్టులు భారత స్టార్టప్ ఎకోసిస్టంలో పెట్టుబడులు పెడుతున్నారు, తన అనుభవాన్ని వెనక్కి తీసుకొస్తున్నారు. ఈ 3 అంశాలు కలిసి డయాస్పోరాను భారతదేశపు అదృశ్య శక్తిగా మార్చాయి. కాబట్టి ఇది కేవలం విదేశాలకు వెళ్లిన భారతీయుల కథ కాదు, ఇది ప్రపంచ వ్యవస్థలను నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్న ఒక నెట్వర్క్ కథ. టెక్ కంపెనీ బోర్డు రూముల నుండి పార్లమెంటు భవనాల వరకు భారత మూలాలున్న వ్యక్తుల ఉనికి నేడు కనిపించిన కానీ శక్తివంతమైన ఒక దారంలాగా అల్లుకుపోతా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. మీ దగ్గరలో ఉన్న ఇండియన్ డయాస్పోరా కమ్యూనిటీ గురించి మీ అనుభవాలు ఏమిటి? ఇది జై హింద్.